ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. విచారణ జరగనున్న సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోకి మీడియాకు అనుమతి నిషేధించారు. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీలోని పార్టీ ఛాంబర్ వరకే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. ఎమ్మెల్యేలు కూడా మీడియా పాయింట్లో మాట్లాడేందుకు అనుమతి లేదని సెక్రటరీ స్పష్టం చేశారు. సోమవారం నుంచి అక్టోబర్ 6 వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. అలాగే విచారణకు వచ్చే అడ్వకేట్లు కూడా సెల్ ఫోన్లు తీసుకురావద్దని సూచించారు. సెల్ ఫోన్లు సహా ఎలాంటి రికార్డింగ్ పరికరాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు ఇవాళ సరస్వతీదేవి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఆమెను దర్శించేందుకు భారీగా భక్తులు వచ్చారు. భక్తులు రద్దీ సీఎం టూర్ సందర్భంగా వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతి అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను గుర్తించి రద్దీని క్రమబద్ధీకరించేలా ఏర్పాట్లు చేశారు. పున్నమి ఘాట్ ఎంట్రన్స్, తాడేపల్లి చెక్పోస్ట్, ఆర్టీసీ ఇన్ గేట్, కనకదుర్గ ఫ్లైఓవర్, గద్దబొమ్మ సెంటర్ మీదుగా అమ్మవారి గుడివైపు బైక్లను అనుమతించారు. ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఉదయం 9 గంటలకు బెంగళూరులోని తన నివాసం నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరుతారు. 9:30కు ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. 11:55 గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి తాడేపల్లికి రానున్నారు. పార్టీ నేతలతో సమావేశం అవుతారు. తాజాగా రాజకీయాలపై, భవిష్యత్ కార్యాచరణపై ఆరా తీనున్నారు. ఫ్యూచర్ సిటీపై కొందరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఇక్కడ భూములున్నందువల్లే ఫ్యూచర్ సిటీ కడుతున్నారని అంటున్నారని పేర్కొన్నారు. తన కోసం కాదు, భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని వివరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. చంద్రబాబు వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ వచ్చాయన్నారు. గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలి. చాలామంది విదేశాలకు వెళ్ళొచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నాళ్ళు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకుంటాం. మనం కూడా అలా తయారు కావాలి కదా. నాకు 10 ఏళ్లు సమయం ఇవ్వండి, న్యూయార్క్ను మరిపించే నగరం కడతానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్ను కలుపుతూ నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన రోడ్లు ప్లాన్ చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. దేశ భవిష్యత్తు మొత్తం ఈ నగరం చుట్టూ తిరుగుతుందన్నారు. ఎక్కడా లేనటువంటి రవాణా సౌకర్యాలు ఈ సిటీలో కల్పిస్తామని చెప్పారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్లే పలు నగరాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయని, హైదరాబాద్లోనూ అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలో 2 సెంటీమీటర్ల వర్షం పడితే అస్తవ్యస్తం అవుతోందన్నారు. వరద నీటిని నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబర్పేటలో 14.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కుంట వద్దకు చేరుకున్న సీఎంకు మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. కబ్జాకు గురైన బతుకమ్మ కుంటలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా చెరువును పునరుద్ధరించింది. కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించిన హైడ్రాను అభినందించారు. హైడ్రా ఆలోచన చేసినప్పుడు ప్రారంభంలో తనను విమర్శించారని, ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టినప్పుడు విమర్శలు సహజమన్నారు. హైదరాబాద్కు చెరువులు, మూసీ నది గొప్ప వరమని చెప్పారు. కానీ చెరువులు, మూసీ నది కబ్జాకు గురై వరద సమస్య పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ను ఆయన హైదరాబాద్లోని నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత తగ్గిందని, అయితే ఎడతెరిపి లేకుండా వస్తున్న దగ్గు ఇబ్బంది పెడుతోందని పవన్ ముఖ్యమంత్రికి వివరించారు. వైద్య పరీక్షల తర్వాత దీర్ఘకాలిక బ్రాంకైటిస్ కారణంగానే
దగ్గు, గొంతు నొప్పి వస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కేవలం ఆరోగ్య విషయాలే కాకుండా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడంపై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ హాజరు కాకపోవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. వైసీపీ డ్రామా చేస్తోందన్నారు. కౌన్సిల్కు వచ్చి అసెంబ్లీకి రాకపోవడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరి కాదా అని ప్రశ్నించారు. నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పంపిణీ చేసిన గ్యారంటీ కార్డులకు బదులుగా ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డులు పేరుతో ప్రజల్లోకి వెళుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి తిరిగి ఈ కార్డులను పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట, సమతా కాలనీల్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇతర నేతలతో కలిసి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీలను గుర్తు చేసేందుకే ఈ ప్రచారం చేపట్టామని కేటీఆర్ తెలిపారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. హైదరాబాద్లోని అంబర్పేటలో నిర్మాణం పూర్తయిన 6 ఎస్టీపీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అమృత్ 2.0 పథకం కింద ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించనున్న 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం జానకీపురంలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవన నిర్మాణానికి రావినూతల, తూటికుంట్ల ప్రారంభించారు. పలు గ్రామాల్లో సుమారు నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగువన కురిసిన వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వస్తోంది. దీంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యంతో 40% మేర సామర్థ్యాన్ని తగ్గించి దిగువకు వరద విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,85,000 క్యూసెక్కులు కాగా 39 గేట్లెత్తి 4,50,000 క్యూసెక్కుల వరదని దిగువ గోదావరికి విడుదల చేశారు. తర్వాత ఇంకో 50,000 క్యూసెక్కులు పెంచుతారు. ప్రాజెక్టు దిగువన నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల కలెక్టర్లకు మెసేజ్ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,084 అడుగులుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు మూసీపై ఎలాంటి అవగాహన లేదంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే గండిపేట చెరువు గేట్లు ఎత్తేమన్నారు. బాధితులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు పొన్నం. గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తోటి సభ్యులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. 2,36,649 మంది క్వాలిఫై అయ్యారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇతర ప్రక్రియల తర్వాత 782 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒక వేకెన్సీ ఉండిపోయింది. పురుషుల విభాగంలో వెంకట హర్షవర్ధన్, వడ్లకొండ సచిన్, మనోహర్ రావులు టాప్ 3లో నిలిచారు. మహిళల విభాగంలో లక్కిరెడ్డి, వినీషారెడ్డి, బాయికాడి సుష్మిత, శ్రీవేణి టాపర్లుగా నిలిచారు. వీరికి పోస్టుల కేటాయింపు కూడా పూర్తయినట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగం కలాం గ్రామంలో ప్రజలు నిరసన తెలిపారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమ ఇళ్లల్లోని వరద నీరు వచ్చి చేరుతోంది. దానికి కారణంగా చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించిన ప్రైవేట్ రైల్వే ట్రాక్ అని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామం నుండి బయటకు పోవాల్సిన వర్షపు నీరు చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీకి నిర్మించిన ప్రైవేట్ రైల్వే ట్రాక్ వల్ల వర్షపు నీరు అక్కడే ఆగిపోయి ఇళ్లలోకి చేరుతోందని, పంట పొలాల్లో నీరు చేరి పాడైపోతున్నాయని గ్రామవాసులు ఆగ్రహించారు. చిట్టినాడు సిమెంట్ కర్మాగారంకి వెళ్లే రైల్వే ట్రాక్పై గ్రామస్తులు కూర్చుని గూడ్స్ రైలును ఆపి నిరసన తెలిపారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై రెచ్చిపోయారు. కొందరు కులాలు మతాలను అడ్డుకుని డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తీసుకొచ్చిన నిధుల్లో సగభాగం మైనారిటీలకే దక్కిందన్నారు. డిప్యూటీ సీఎం అని చెప్పుకుని తిరిగిన ఆ నేతను అభివృద్ధి ఎక్కడా అని నిలదీయాలని సూచించారు. కడప నగరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాధవిరెడ్డి ఉర్దూలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. కృష్ణానది వరదలతో పరివాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. అచ్చంపేట మండలంలో మాదిపాడు, చల్లగరిక, తాడ్వాయి, చామరు, చింతపల్లి, అలాగే అమరావతి మండలంలో వైకుంఠపురం, పెద్దమ్మదూరులో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. దీంతో మిర్చి, పత్తి, మినుము, కంది పంటల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు వరదలతో పాడవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. తుళ్లూరు మండలం తాళ్లాయిపాలెంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం వరద 6 లక్షల క్యూసెక్కులు ఉందని, మరింత పెరిగే అవకాశం ఉండడంతో రిస్క్ తీసుకుని ఇళ్లల్లోనే ఉండొద్దని కలెక్టర్ స్థానికులకు సూచించారు. కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో నందిగామ, జగ్గయ్యపేట పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా వరద నీరు రావడంతో చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద 7 పడవలు వరదకు కొట్టుకుపోయాయి. ఉస్తేపల్లి వద్ద మరో 2 పడవలు కొట్టుకుపోయాయి. కృష్ణానది వరద నీరు ముక్త్యాల వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలను అధికారులు నిలిపేశారు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి నిలకడగా ఉంది. బ్యారేజ్ వద్ద 12.5 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరింది. ఆ తర్వాత ప్రవాహం కాస్త తగ్గింది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక మించి గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణానది నది మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నదిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ దగ్గర 15 అడుగులకు నీటి మట్టం పెరిగింది. చాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల దివ్యక్షేత్రంలో సాయంత్రం 6:30 గంటలకు గరుడ వాహన సేవ మొదలైంది. భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. మాడ వీధుల గ్యాలరీల్లోకి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు వీక్షించారు. నందకం, రాంబగీచా, లేపాక్షి ప్రాంతాల్లో భక్తులు బారులు తీరారు. తిరుమలలో వాహనాల పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. శ్రీవారి మూల విరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకర కంఠి ఆభరణాలను ఏడాదిలో ఒక్కసారి, అది గరుడ సేవ రోజు మాత్రమే ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప స్వామికి అలంకరిస్తారు. ఉదయం స్వామివారు సర్వాలంకార భూషితుడై మోహిని అవతారంలో శృంగార రసాది దేవతగా భక్తులను తన్మయపరిచారు. పక్కనే మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్న శ్రీ మహాచండీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. బెజవాడ కనకదుర్గను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇవాళ మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరని ప్రధాని మోడీ అన్నారు. ఇందుకోసం స్వదేశీ తయారీ ఉత్పత్తులే విక్రయించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రజలంతా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని కోరారు. స్వాతంత్ర పోరాట సమయంలో స్వదేశీ ఉత్పత్తులపై మహాత్మా గాంధీ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించారన్నారు. కాలక్రమంలో ఖాదీకి ప్రజాదరణ క్షీణించినప్పటికీ గత 11 ఏళ్లుగా మళ్లీ ఖాదీ ఉత్పత్తి పెరిగిందని అన్నారు. ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకొస్తే స్వాగతిస్తామన్నారు. 9వసారి ఆసియా కప్ను అందుకోవడంతో భారత ఆటగాళ్లకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత ప్రధాని వినూత్నంగా ట్వీట్ పోస్ట్ చేశారు. మైదానంలో ఆపరేషన్ సింధూర్ అదే ఫలితం, భారత్ గెలిచిందంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అమిత్ షా, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కూడా భారత ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు.